హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఇంటి రుచులు. ఇవాల్టి మన కిచెన్ లో చేయబోతున్న సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఏంటంటే బగారా రైస్. అదేనండి, కొంతమంది పలావ్ అని కూడా అంటుంటారు. మసాలాలు ఏం లేకుండా బగారా రైస్ బాగా పొడి పొడిలాడుతూ అలాగే మంచి రంగు రుచి వచ్చే విధంగా చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ముందుగా నేను 2 కప్పుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. వాటిని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. 2 గంటల తర్వాత స్టవ్ మీద బిర్యానీ కుండ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే అదే ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అంటే చెక్క, లవంగం, మిరియాలు, యాలుకలు, స్టార్ పువ్వు, ఇలా బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోండి. ఇవి వేగిన తరువాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేయండి. మీకు బగారా రైస్ అనేది ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా మంచి రంగు రావాలంటే ఆనియన్స్ ని మంచిగా దోరగా అలాగే బాగా ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలి. తరువాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 4 కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 చిన్న సైజు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు మెత్తగా మగ్గిన తరువాత కొంచెం శుభ్రంగా కడిగిన కొత్తిమీరని, అలాగే పుదీనా, 5-6 జీడిపప్పులను, కొద్దిగా నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. ఇవన్నీ 2 నిమిషాలు మగ్గిన తరువాత మీరు ఏ కప్పుతో బాస్మతి రైస్ ని తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ ని కూడా యాడ్ చేయాలి. నేను 2 కప్పుల బాస్మతి రైస్ ని తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళనైతే యాడ్ చేస్తున్నాను. అంటే 1 కప్పు బాస్మతి రైస్ కి 1.5 కప్పు నీటినైతే తీసుకోవాలి. అప్పుడు బగారా రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. అలాగే మీ రుచికి తగ్గట్లు ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎసరు తెరిలిన తరువాత బాస్మతి రైస్ నైతే యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టి 5 to 7 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా 70% బగారా రైస్ ఉడికిపోయిన తరువాత మరలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని ఆవిరి అనేది ఎటుకుపోకుండా దాని మీద కొంచెం ఏదైనా బరువునైతే పెట్టుకోవాలి. అప్పుడు ఆ బరువు వల్ల ఆవిరి బయటికి రాకుండా ఆవిరి మీద మంచిగా పొడి పొడిలాడుతూ బగారా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎటువంటి మసాలా లేకుండా, ఫుడ్ కలర్స్ లేకుండా మంచి రంగు, రుచి, అలాగే పొడిపొడిలాడుతూ మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే మీకు ఎలా వచ్చిందో కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.